నిజామాబాద్ జిల్లాలో 6వ రోజు పుష్కర స్నాన ఘట్టాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కందకుర్తి, పోచంపాడు, తడపాకల స్నాన ఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరి తీరమంతా జన ప్రవాహంలా కొనసాగుతుంది. గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని 18 ఘాట్లు పుష్కర శోభతో కలకలలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమం కందకుర్తి నుంచి బాల్కొండ మండలం తడపాకల వరకు గోదావరి తీరమంతా భక్తుల కలకలతో కిటకిటలాడుతుంది. నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 18 పుష్కర ఘాట్లు కూడా ఉదయం 6 గంటల నుంచి దాదాపు లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యేందుకు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 5 రోజుల కన్నా మరింత తీవ్రంగా రద్దీ ఆదివారం కావడంతో విపరీతమైన భక్తుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం పోచంపాడులో 4 పుష్కర ఘాట్లని భక్తుల కిటకిటతో కిటకిటలాడుతున్నాయి. ఓవరాల్ గా 4 పుష్కర ఘాట్లు కూడా వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు క్యూ కడుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి 5 రోజుల నుంచి దాదాపు 22 లక్షల మంది ఇప్పటికే పుణ్యస్నానాలు చేశారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 12 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ పోచంపాడు పుష్కర ఘాట్ వద్ద దాదాపు 1,50,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, విజయవాడ, హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ముంబై నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడి గోదారమ్మ తల్లి ఒడిలో పుణ్యస్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. పితృమూర్తులకు పిండ తర్పణాలు చేస్తూ వారిని స్మరించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 18 పుష్కర ఘాట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం పుష్కర ఘాట్లన్నీ కోలాహలంగా భక్తుల జనసంద్రంగా మారాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా దాదాపు దారులన్నీ జిల్లా వైపే అన్నట్టుగా మొత్తం 18 పుష్కర ఘాట్లు కూడా గోదావరి తీరం వైపే అన్నట్టు సాగుతున్నాయి. మొత్తం పుష్కర కేంద్రాల వద్ద విపరీతంగా వృద్ధులు, మహిళల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. యువత కూడా గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తంగా ఆ పుష్కర ఘాట్ వద్దనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం పోచంపాడు 4వ పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం మనం. పుష్కర ఘాట్ వద్దనే జనం కిక్కిరిసిపోతున్నారు. మరోవైపు అటు ఇక్కడున్న వాతావరణాన్ని, ఇక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. కొంతమంది పుణ్యస్నానాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది పుణ్యస్నానాలు చేసి సేద తీరుతున్నారు. తమ ప్రాంతాల నుంచి తీసుకొచ్చుకున్న ఆహారాలను తీసుకుంటూ కూడా చాలా వేలాది మంది భక్తులు ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మహిళా భక్తులు చాలా మంది ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మీ పుణ్యస్నానాలు అయిపోయాయి, ఎట్లా అనిపిస్తుంది? ఉప్పల్ నుంచి వచ్చాము. ఎట్లా జరిగింది మీ? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు? ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ ఇంకా బాగా చేయొచ్చండి. ఇంకా కొంచెము అవకాశం ఉంటే ఇంకా చేయొచ్చు. బాగా చేశారు కానీ నీట్ గా ఉంది, బట్ ఇంకా చేయొచ్చు. చాలా మంది వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి గోదావరి తల్లి ఒడిలో పుణ్యస్నానాలు చేశారు. అమ్మా, అయిపోయిందా? ఎట్లా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ జరుగుతున్న విషయాలు చాలా బాగా చేశారు. అన్ని విధాల సౌకర్యాలు చాలా బాగా చేశారు. చాలా సంతృప్తిగా ఉంది. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయండి? బాగున్నాయండి, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మహిళలకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ మీరు ఎట్లా? బట్టలు మార్చే వసతి ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించేది. ఇంకో 2-3 స్టాల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఓవరాల్ గా చాలా బాగున్నాయి. భక్తులు మాత్రం ఇక్కడ ఏర్పాట్ల పైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా జరిగింది పుణ్యస్నానం? మేము హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు రాజేంద్ర ప్రసాద్. అయితే సుదీర్ఘ దూర ప్రాంతాల నుంచి కూడా మేము ఒక 21 మంది వచ్చాము కార్లలో. గోదావరి మాత దర్శనం చేసుకుని ఈ పుణ్యస్నానం, గోదావరి స్నానం, నదిలో పుణ్యస్నానం ఆచరించాము. ఏర్పాట్లు కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా బాగానే ఉన్నాయి. అయితే ఇంకా మన మహిళలకు కూడా కాస్త కొన్ని దుస్తులు మార్చుకోవడానికి కాస్త ఇంకా వివరంగా బాగా విశాలంగా ఉంటే బాగా ఉండేది. ఏమైనా కూడా మొత్తానికి ఈ గోదావరి పుష్కరాలు 2015 అందరికీ చాలా శుభంగా కలగాలి అని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 18 పుష్కర ఘాట్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం ఇతర ప్రాంతాల్లోనూ కూడా వచ్చిన భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పుష్కర స్నానం కోసం ప్రస్తుతం క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా పుణ్యస్నానాలు చేసిన వారు కూడా పితృమూర్తులకు కూడా పిండ తర్పణాలు చేస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కోలాహలం నెలకొంది పుష్కరాల సందర్భంగా అని చెప్పవచ్చు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయిపోయిందా పుణ్యస్నానం? కొద్ది పని స్నానం అయిపోయింది, ఇంకా పిండ ప్రదానం. ఎట్లా జరిగింది ఏర్పాట్లు? ఎట్లా అనిపిస్తుంది? బాగా జరిగింది, హ్యాపీగా ఉంది.
ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? హైదరాబాద్ నుంచి బాగుంది. లేదు వెళ్ళారు. అరేంజ్మెంట్స్ నేను ఇప్పటి వరకు ఏం చూడలేదు, వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంతే. ఇక్కడ కొంతమంది అక్కడ భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో కూడా కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పుణ్యస్నానం కోసం వచ్చిన భక్తులు కూడా పుష్కర ఘాట్లలో ఎక్కువ మొత్తంలో భక్తులు ఉండడంతో ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ పుణ్యస్నానం కోసం ఎదురు చూస్తున్నారు. మరి పుణ్యస్నానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ లక్షలాది మంది భక్తులు మాత్రం దాదాపు 18 పుష్కర ఘాట్లలో ఇప్పటికే 22 లక్షల మంది భక్తులు కూడా పుణ్యస్నానాలు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇవాళ ఆదివారం కావడం, సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఓవరాల్ గా చూస్తే పెద్దగా మహిళలు వృద్ధులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించేందుకు మాత్రం వారు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా ఇక్కడ ఏర్పాట్ల పైన కూడా మొత్తం ఓవరాల్ గా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మా ఎన్నో పుష్కర స్నానం చేస్తున్నారు మీరు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు? ఏం మాట్లాడాలి? ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఇది మొట్టమొదటి స్నానం చేయటం ఇక్కడ. ఎక్కువ మొత్తంలో మాత్రం వృద్ధులు మహిళలు మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ తమ పూర్వీకులకు కూడా పిండ ప్రదానాలు చేస్తూ వారిని స్మరించుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో ఇక్కడున్న ఈ 4వ పుష్కర ఘాట్ వద్ద ఇది పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ కావచ్చు, ఇటు బెంగళూరు నుంచి ముంబై కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి పునీతులైతే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇంకా 6 రోజులు మిగిలి ఉండడంతో ఇప్పటి నుంచి కూడా ఇక్కడికి పోచంపాడుకు మాత్రం భక్త జనప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు నిన్న ఒక్కరోజు మాత్రమే ఇక్కడ దాదాపు 3,80,000 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఇవాళ కూడా దాదాపు 4 లక్షల మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అటు కందకుర్తి పుష్కర ఘాట్ సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తెలంగాణలోని మొత్తం పుష్కర ఘాట్లలో స్నానాలు చేసినట్టు చెప్పారు. మరి ఈ మిగిలిన 6 రోజుల్లో కూడా మరో 2.5-3 కోట్ల మంది భక్తులు దాదాపు మొత్తం 5.5-6 కోట్ల మంది వరకు కూడా పుష్కరాలు పూర్తయ్యేసరికి తెలంగాణ వ్యాప్తంగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ కు జనప్రవాహం రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ఇక్కడే ఉండి నిరంతరం ఇక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా మంత్రి రంగంలోకి దిగి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వారికి కావాల్సిన అవసరాలు ఏంటనేది ఆరాధిస్తున్నాడు. అక్కడ ఉండి అధికారులను కూడా ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా భక్త జనంతో పోటెత్తుతుందని చెప్పొచ్చు. ఆదివారం కావడంతో మరింత రద్దీ మాత్రం ఇప్పటికీ ఇంకా నెలకొంది. సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు కూడా జిల్లా యంత్రాంగం చెప్తుంది. అటు మిగిలిన 4 రోజుల్లో కూడా దాదాపు 30 లక్షల మంది భక్తులు కూడా పుణ్యస్నానాలు చేయవచ్చు అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇది నిజామాబాద్ జిల్లాలోని పుష్కరాలకు సంబంధించిన తాజా అప్డేట్. ధన్యవాదాలు లింగయ్య.